మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన ఇరు పార్టీ ఘర్షణలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త జావిద్ను మంత్రి వివేక్ వెంకటస్వామి తన స్వగృహంలో పరామర్శించారు. దాడి ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నేతలే చేశారని, ఘటనలో ఒక కానిస్టేబుల్ గాయపడ్డారని, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు బల్కా సుమన్ చేసిన దాడులకు చట్టం తగిన చర్యలు తీసుకుంటుందంటూ మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జావేద్ కి కూడా గాయాలు కావడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ కి తీవ్రంగా గాయాలయ్యి వారు హాస్పిటల్లో ఉన్నారు. ఈ రోజు వచ్చి వారిని పరామర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు కూడా నేను ఈ రోజు చెన్నూరులో ఇదే చెప్పినాను. మేము ఆ రోజు కేవలము ఓటింగ్ కోఆప్షన్ మెంబర్స్ గా ఓటింగ్ వేయడానికి వెళ్ళినాము. కానీ అందరు చూస్తున్నారు వీడియోలలో అన్ని చోట్ల కూడా కావాలని ఇక్కడ ప్రొవోకేషన్ లేనప్పటికీ కూడా బల్కా సుమన్ కావాలని రాళ్ళు విసిరేసి మా మీద ఎందుకు విసిరేసింది నాకు అర్థమే కాదు. మాటలు మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు బట్టలు ఇప్పి కొడతా అని చెప్పి చెప్తారు. అంటే ఆ వయలెన్స్ చేయడము, చట్టం వ్యతిరేకంగా పోవడము వారికి ఒక హ్యాబిట్ అయిపోయింది. ఇక్కడ కూడా నిజంగానే ఆ రోజు ఏమి గొడవ లేదు. ఫస్ట్ డే కూడా 11 o'clock ఉంటే వాళ్ళు లేట్ పోయి మీటింగ్ లేట్ అయింది. కానీ అది మేము లేనేలేము ఆ రోజు. నేను ఇదే చెప్తున్నాను, అరే మీ గొడవలు మీరు సాల్వ్ చేసుకోండి. మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో మీరు టీఆర్ఎస్ పార్టీని భూస్వాతం చేసే వరకు ఊకుండేది లేదు. అవినీతి రాజ్యం ఏదైతే నడిచిందో ఆ అవినీతి రాజ్యం నిన్న కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో 4 సంవత్సరాలు పాపం ఆ రైతులందరూ కూడా కొబ్బరిచెలక దేవులవాడలో రైతులందరూ 4 సంవత్సరాలు ల్యాండ్ అక్విజిషన్ తీసుకున్నది కూడా నిధులు ఇప్పియలేదు. ఇవన్నీ కూడా చేసే బదులు వారేమో కేవలము సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఏదో ఒకటి విమర్శలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అభివృద్ధి బాటలో ఇది ఏమైనా కానీ చెన్నూరుని రూపం మార్చేలాగా పనిచేస్తానని చెప్పి ప్రజలందరికీ కూడా నేను భరోసా. జావేద్ కి కూడా గాయాలు కావడం జరిగింది. పోలీస్